అండి సంవత్సర పరిపాలన ఎలా ఉంది రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కూటమి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుతున్నాయా వన్ బై వన్ లేదా కొంచెం అరకొరగానే ఉందంట? ఏంటంటే అండి ఇది కొత్త ప్రభుత్వం ఏదైనా కూడా కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఫస్ట్ మనిషికి ఏది ఇంపార్టెంటో ఏ ప్రభుత్వం అయినా కూడా మనిషికి ఏ ఇంపార్టెంటో అయ్యే ఇచ్చేసి దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చేటప్పుడు సంవత్సరంన్నర 2 సంవత్సరాల ముందు మళ్ళీ ప్రజలకి ఏమేమి వాగ్దానం చేశామో అవి వాగ్దానం అమల్లోకి పరుస్తున్నారు అంతవరకే. కానీ స్టార్టింగ్లోనే నేను ఇచ్చిన ఆ, ఒప్పందాల ప్రకారంగా వేసేయడం అంటే అలా కుదరదు కదా. దేశాన్ని ఎలా అభివృద్ధి చేయాలి ఏంటి విషయం అని ఫస్ట్ 2 సంవత్సరాల వరకు దాని మీద ఇంట్రెస్ట్ తీసుకుంటారు. దాని తర్వాత 1.5 ఇయర్ నుంచి బిఫోర్ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి మటుకి మళ్ళీ స్టార్టింగ్ ఏం వాగ్దానం చేశారో అవి అమలు పరుచుకుంటూ వస్తూ ఉంటారు అన్నమాట. ఏ ప్రభుత్వాలు మాజీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తున్నారు. ఒక పక్క ఆయన కూడా ఈ పల్నాడు జిల్లా వెళ్ళారు, భారీ ర్యాలీతో అందరూ జనసంద్రోహంగా ఇసుక వేస్తే రాళ్ళంత వచ్చారు. ప్రభుత్వాలు కొన్ని ఆంక్షలు పెట్టాయి, విరుద్ధంగా వెళ్ళారని వాళ్ళు లేదు, విరుద్ధంగా వెళ్ళడం అని కాదండి. ఆయన డ్యూటీలో ఉన్నప్పుడు ఆయన చేశాడు, ఈయన డ్యూటీలో ఉన్నప్పుడు ఏదైనా కూడా ఎగెనెస్ట్ ప్రభుత్వం ఎలాగైనా ఈయనేమో నెగ్గుండి వస్తున్నప్పుడు ఆయన వస్తాయి, ఈయన అది జనరల్ ఎక్కడైనా కూడా ఆయన వచ్చినప్పుడు అడ్డంగాలు, ఈయన ఇచ్చినప్పుడు ఆయన అడ్డంగాలు అవన్నీ వస్తూ ఉంటాయి, జరుగుతూ ఉంటాయి. ర్యాలీలో పర్టికులర్గా కొంతమంది టీడీపీకి సంబంధించిన వ్యక్తులే బ్యానర్లు కొట్టించుకొచ్చి పుష్ప డైలాగులు చెప్తూ ఈ యొక్క రప్పా అని అరుగుతామంటాం. నిన్న మీడియా ముఖంగా మాట్లాడి ఏ వెస్టలు నిర్వీర్యం అయినాయో సంవత్సర పాలన అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాం. ఎలా అనిపిస్తుంది ఇవన్నీ చూస్తున్నారు? అవన్నీ మళ్ళీ ప్రభుత్వం రావాలి అంటే కనుక ఇవన్నీ పెట్టించుకోకూడదు, చెప్పకూడదు, రాకూడదు. ఇవి వచ్చిన తర్వాత మళ్ళీ ఏంటంటే దీనికి ఎఫెక్ట్ పడిద్ది. నేను ప్రభుత్వం రావాలంటే కనుక దీన్ని సరే ఎవరైనా ఏంటంటే మాట్లాడుకుంటే సరే అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఏంటంటే మళ్ళీ రేపు పొద్దున్న నేను ప్రభుత్వం వచ్చినప్పుడు ఇవన్నీ బయటికి వస్తాయి మళ్ళీ. అరే ఏమంటున్నారంటే నేను చేసిన పనులు బట్టి జనం వస్తున్నారండి, స్వచ్ఛందంగానే వస్తున్నారు, మీరు చేసిన పనులు బట్టి కూడా ఉంటుంది, దానికి ఇప్పుడు భయపడాల్సిన పని ఉందండి. ఏం దాని గురించి భయపడడం అవసరం లేదండి. వాళ్ళ అభివృద్ధి వాళ్ళు చేస్తూ ఉంటారు, వీళ్ళ అభివృద్ధి ప్రకారం వీళ్ళు అభివృద్ధి చేస్తూ ఉంటారు, అంతవరకే. కానీ పక్కన తల్లికి 100 మొన్న 12 ఇచ్చారు. దీంతో పాటు ఈ రోజేమో రైతులకు పెట్టుబడి సాయం గురించి మార్గదర్శకాలు వదులుతామంటున్నారు. 3 దఫాలుగా 20,000 కూడా 7,000 చొప్పున ఇస్తామంటున్నారు. సార్ మంచి పరిణామం చెప్పినట్టుగా మొన్న ఫస్ట్ పెన్షన్, గ్యాస్ సిలిండర్లు, తల్లికి 100, ఇది బస్సు ప్రయాణం ఉంది, ఆడబిడ్డ నిధి 1,500 ఇవ్వాలి, నిరుద్యోగ భృతి కూడా ఉంది. దేని గురించి కూడా వాగ్దానం చేసిన ప్రకారంగా డైరెక్ట్గా వదలడండి. ఏ బడ్జెట్లో స్టెప్ బై స్టెప్ 20,000 అని అనుకోండి, 15,000 అంటాడు, 15,000 అనుకోండి, 13,000 ఇస్తాడు. ఎవరైనా కూడా లాస్ట్ మూమెంట్లో ఇచ్చి తీరుస్తాడు. ఇప్పుడు జగన్మోహన్ కూడా 3,000 అని ఇచ్చుకుంటూ ఇచ్చాడు కదా. స్టార్టింగ్లో 2,200 చేశాడు, 2,400 అలా స్టెప్ 4 సంవత్సరాలు అయ్యే వరకు కంప్లీట్ చేశాడు. ఈయన కూడా అంతే, ఇస్తానన్నప్పుడు ఇస్తాడు, అంతవరకు. కానీ అప్పుడే వెంటనే 14 వేసేయాలా? చంద్రబాబు నాయుడు వేశారండి. ఆయనకి ఏ నోటీస్ ఇచ్చారు? 41 నోటీస్ ఇచ్చారా? ఏమైనా ఎంక్వైరీ చేశారా? ఏమైనా చేశారా? దాని మంది వేశారు. ఎక్కడో కడపలో ఉండి అర్ధరాత్రి తీసుకొచ్చేసి రాజమండ్రి జైల్లో వెయ్యారు. చర్యలు ఉంటాయి, ఎందుకంటే శాంతి భద్రతల విషయాలు అంటున్నారు కదా. శాంతి లేదు, భద్రత లేదండి. అప్పుడు ఆయన అరెస్ట్ చేసినప్పుడు శాంతి ఉందా? ఎంతమంది ఇదివరని అరెస్ట్ ఈయన వెళ్తేనే హెలికాప్టర్లు తెంగేస్తే కింద ఏది ట్రాఫిక్ ఇచ్చేస్తారంటే ఏంది, చెట్లు కొట్టేయటం, పరదాలు వేయటం, గేట్లు ఇచ్చేయటం. విమర్శలు ఎలా ఉన్నాయి? పాత ప్రభుత్వాలు ఈ కొత్త ప్రభుత్వాల మీద ఏం చేయలేదు అంటున్నాయి కదా. సంవత్సర పాలన ఆల్రెడీ ఇచ్చారు కదా, ఆనందంగా చేసి అగుపడుతూనే ఉన్నాయి కదండి. రోడ్లు ఏంటి, అన్నా క్యాంటీన్ ఏంటి, తర్వాత ఈ అమ్మ ఒడిని ఇప్పుడు ఏం చేశాడు, దాని ఏదో పేరు, తల్లికి 100 ఏంటి ఎవరు ఇచ్చాడండి ఆయన? ఏమన్నా ఏం లేదు, బ్రహ్మాండంగా ఉందండి. ఖచ్చితంగా చర్యలు ఉంటాయి అంటారా పాత ప్రభుత్వం మీద? ఈ యొక్క మొన్న లేటు సంవత్సరం లేటు చేశారు, అది చాలా తప్పు. డైలాగులు చెప్తున్నారు. నిన్న వీడియో వేసేయాలండి వాళ్ళని. అడుగుతారండి సార్ 2029 రఫర్ నడుపుతారు, అయిపోయిందే ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు యోగా కోసం ఉన్నాడు ఈయన. రేపు యోగా ఇది ఉంది కదా, యోగాంధ్ర కోసం ఏమైనా ఇది కాకుండా ఉండడానికి అది అయిన తర్వాత ఈ గురువు గారి పని ఉంటుంది. అది అయితే చర్యలకు తప్పవంటారు గట్టిగానే. అసలు చెయ్యాలండి బాబు, సంవత్సరం క్రితమే చెయ్యారా? 12th జూన్లో సోనియన్ సెరమనీ చేశాడు ఈయన. 14th వేసిపోయాడు బొక్కలో. 11 సీట్లు వచ్చినాయి. మా జనసంద్రం చూసి భయపడుతున్నారని అడుగుతున్నారు. డబ్బులు ఇస్తే ఎవడైనా వస్తాడండి? మందు బాటిల్లు. ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు వచ్చినప్పటి నుంచి కూడా జగన్ గారు కొన్ని ప్రెస్ మీట్లు పెట్టారు నిన్న మీడియా ముఖంగా. ఏదైతే ఈ యొక్క సంవత్సర పరిపాలనలో కూటమి ప్రభుత్వం చేసింది ఏమీ లేదంటున్నారు. మరి ప్రజలు చూస్తేనేమో ఒక పక్క పథకాలు వస్తున్నాయి అంటున్నారు, కొంతమంది రాలేదంటున్నారు. ఏదేదో మాట అంటారా? జగన్ భవిష్యత్తు మంచిది కాదు మాట అంటారా? రేపు నెక్స్ట్ వచ్చే సీఎం పవన్ కళ్యాణ్ గారు
ఇదే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం చంద్రబాబు కొడుకిస్తారు. సీఎం సీట్లో కూర్చుండేది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. అదే సీటు వాళ్ళ అబ్బాయి కూర్చుంటాడు. ఈ వెనకాల నడిపిస్తాడు ఈయన. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు. ఏంటంటే పథకాలు అన్నీ బాగున్నాయి. ఒక మాట అండి, ఏంటంటే ఒక మాట, రోడ్ల పాయింట్ కానీ తర్వాత అన్నిట్లో అన్నీ బాగున్నాయి. ఆయన చేసే పథకాలు అన్నీ బాగున్నాయి. మరి చూసుకుంటే ఈయన ఏమంటున్నారంటే మమ్మల్ని చూసి ఎందుకు భయపడుతున్నారు, మాకు ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు, మాకు వచ్చిన 11 సీట్లే కదా అంటున్నారు. ఉండగలమాట 11 సీట్లు వచ్చినా మీరు ఎందుకు భయపడుతున్నారు అంటున్నారు. ఒక మాట అండి, జగన్మోహన్ రెడ్డి గారు కూటమిని ప్రశ్నిస్తున్నారు. 11 సీట్లే వచ్చినాయి కదా, మరి ఎందుకు భయపడుతున్నారు, మాకు ఎక్కడికి వెళ్ళినా సభలో సమావేశాలకు ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు, ఈ సంవత్సర కాలంలో మీరు చేసింది ఏమీ లేదంటున్నారు. నిజమేనా? ఒక మాట అంటారా? చిన్న మాట అంటే ఇప్పుడు మంగళూరుకి 10,000, సాగలోడు 10,000, ఆటోవాడికి 10,000. ఆ 10,000 ఆటోవాడికి వేసేసి 20 తెగుతున్నావు కదా, ఇంకేసే పథకం ఉంది. నువ్వు పథకం దేనికి వేస్తున్నావు? పథకం దేనికి వేస్తున్నావు? తల్లికి వందనం ఎలా ఉంది? మొన్న డబ్బులు పడినాయని చాలా మంది అంటున్నారు కదా, తల్లికి వందనం ఇచ్చారు కదా. బాగుంది, సూపర్గా ఉంది. ఇప్పుడు ఇంకో మాట కూడా చెప్తాను నేను. ఆడవాళ్ళకి బస్సులు పెడుతున్నా ఎవరు? ఆగస్టు 15 పెడుతున్నారు. అది కూడా వాస్తవమే. ఒకటే గుర్తుపెట్టుకోండి, మా పవన్ కళ్యాణ్ గారు ఆయన పెట్టి బిచ్చం, కానీ రాజకీయ నాయకులు ఎవడో పెట్టలా. అర్థమైందా? ఒకటే గుర్తుపెట్టుకోండి. చిన్న మాట అయితే ఒకటి, మొన్న సభలో ఏదైతే సత్యనపల్లి సభ వెంటపురాల గ్రామంలో కొంతమంది ఏంటంటే టీడీపీ కార్యకర్తలుగా ఉండి కార్డు ఉంది వాళ్ళకి, సభ్యత్వం కార్డు. వాళ్ళు ఏం చేశారంటే బ్యానర్ల పైన పుష్ప డైలాగ్ రాసుకొని రప్పా నరుకుతాము వచ్చేది అంటున్నారు కదా. పుష్ప డైలాగులే అని ఎప్పుడో బయటికి తోసేసేవాడిని. అది కూడా మాట్లాడతాను నేను. రమ్మను, చెప్పలకు వస్తాడా, ఎవరికైనా వస్తాడా? జగన్ ఏమంటాడంటే ఆ డైలాగ్ చేస్తే తప్పే ఉంది, మనం ఉంది సామాజిక. ఒక మాట అంటారా? చిన్న మాట అనండి. ఆడు ఇది గొంగొత్తి సినిమా తీసినప్పుడు బుట్ట నాకు కొడుకాడు. ఆడ కాదు చిరంజీవి పెట్టి వచ్చాడు. అర్థమైందా? చిరంజీవి పెట్టి వచ్చాడు. ఆడెవడో తెలీదు. నిజంగా అనకూడదు, కానీ ఆ సినిమాలో కొజ్జానా కొడుకులు ఉన్నాడు. ఆడు రమ్మను, నేను మాట్లాడతా. నిరంతరంతో నిండిపోతుంది. ఎక్కడికక్కడ మాజీ ముఖ్యమంత్రి గారు సభలో సమావేశాలు ర్యాలీలకు స్వచ్ఛందంగా వస్తున్నారు. ఎక్కడ అయితే కనుక ప్రభుత్వం మేము ఆంక్షలు పెట్టామంటే ఇంకా ఎక్కువ వస్తున్నారు. ఎందుకంటే వస్తారండి. ఎంత ఆంక్షలు పెట్టినా ప్రజల్లో అభిమానం పోలేదు ఆయనకి. ప్రజల్లోకి ఉంది, ఆయనకి అభిమానం ఉంది. సంవత్సర పరిపాలన చంద్రబాబు నాయుడు గారు అన్ని డైవర్షన్సే చేస్తున్నారు. ఇచ్చిన కూడా అరకొర గారు ఆ పథకాలే సేమ్ కాపీ టు కాపీ. మరి ఎలా అనిపిస్తుంది? చాలా మంది జనం కూడా అయ్యే పథకాలు ఇస్తున్నారు అనుకుంటారు. అయ్యన్నా ఇయిపోతే రోడ్డు మీదకి రాలేకపోతున్నారండి. పిల్లల డబ్బులన్నా ఇస్తే కొద్దిగా వాళ్ళ ఎమ్మెల్యేలు కొద్దిగా రోడ్డు మీదకి రావచ్చు కదా, అందువల్ల. అంతేగాని ఆయన అయితే ఇవ్వదలుచుకోవాలా. కాకపోతే లోకేషే కొద్దిగా ఇవ్వకపోతే బాగుండదు పిల్లలు కదా అనేసి కొంచెం. పల్నాడు జిల్లాకు సంబంధించి రెంటపాలె గ్రామంలో కార్యకర్త పరామర్శకు వెళ్ళినప్పుడు ఈ ర్యాలీలో కొంతమంది టీడీపీ సభ్యత్వం ఉండే ఐడి కార్డులు కూడా ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళే బ్యానర్లు పట్టుకొచ్చి మేము రప్పా నరుగుతామంటే జగన్ గారు అంటున్నారు వాళ్ళకు కూడా వ్యతిరేకత మొదలైందేమో చంద్రబాబు మీద, మారిపోయి ఉంటారులే అంటున్నారు. వాస్తవేనండి, చూస్తున్నారు కదండి కళ్ళ ముందుగా ఆయన ఎలా చేశాడు, ఆయన ఎలా చేస్తాడు. ఆ అంశాన్ని ప్రతిపక్ష మీడియా ఛానల్స్ కొంచెం హైలైట్ చేస్తే తప్పే ఉందండి. డెమోక్రసీలో ఎవరైనా ఏదైనా చెప్పుకుంటారు, సినిమా డైలాగే కదా చెప్పింది అన్న. సినిమా నిజమే, నేనేం చెప్తా, ఎవరైనా చెప్తారు. రోడ్డు మీద ఎవడైనా అందరు సినిమా చూస్తారు కదా. సంవత్సర పరిపాలన 23 నుంచి గడప గడపకి వెళ్ళి మా పర్ఫార్మెన్స్ ఎలా ఉందని కూటమి నేతలు అడుగుతారంట. బాండ్లు పట్టుకోండి, వడ్డీతో సహా ఇంకేం రావాల్సినవి అడగమని జగన్ గారు. నిజమేనండి, అలాగే అడగాలి. మా ఇంటికి వస్తే అడుగుతా నేనే. ఎలా ఉంది సార్ ఈ వైద్యం అంతా కూడా నిర్వీర్యం అయిపోయింది. ప్రైవేట్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ లేదు. ఇప్పుడు ఆరోగ్య భరోసా కింద కన్వర్ట్ చేశారు, కానీ అదేమో ఆయుష్మాన్ భారత్. మరి దాని గురించి ఎంతమంది తెలుసు? అది కొంతమంది పాపం చాలా బాధపడుతున్నారు సార్. అది చాలా సఫర్ అయిపోతున్నారు. అసలు అది తీసేటివండి, వాలంటీర్లు తీసేటివండి, పంచదార ఇంటికి వచ్చి బియ్యం ఇచ్చిన వాళ్ళు తీసేటివండి. ఎందుకు వచ్చే తీని ఇవ్వని వాలంటీర్కి 5,000 ఇవ్వలేవా నువ్వు జీతం? ఆయన ఇచ్చాడుగా, ఆయన ఇచ్చాడు, నువ్వు ఇవ్వలేవా? సృష్టికర్తవు కదా నువ్వు.
అయితే చంద్రబాబు గారు ఒక మంచి పని చేశారని ఒప్పుకున్నారు జగన్ గారు. ఏంటిది అంటే కరెంటు బిల్లులు బాధలు అంటున్నారు మీడియా ముఖ్యంగా. అదేలేదు. ఎలా ఉంది సార్? గతం కంటే ఇప్పుడే ఎక్కువ ఉంది కదా, దగ్గర దగ్గర 8.5 పైసల వరకు దాటింది కదా. మరి ఎలా ఇప్పుడే ఎక్కువ ఉందండి కరెంట్ అప్పటికన్నా. ఇప్పుడే ఎక్కువ. ఏంటి సార్ రేపు గడప గడపకు వస్తామంటున్నారు, అడుగుతారా ఖచ్చితంగా? అడుగుతారండి, ప్రజలు అడుగుతారుగా. అడిగినా వాళ్ళు ఏం పట్టించుకోరు, మామూలు తిరుగుతారు. వాళ్ళకి ఏమో సిగ్గా శర్మ. 11 సీట్లు వచ్చినా ఆయన చూసి ఎందుకు భయపడుతున్నారు? 11 ఇప్పుడు ఏమంత ఎలక్షన్ అందరిలో ఇప్పుడు అదే ప్రశ్న అండి. 11 కదా వచ్చింది. 11 మిమ్మల్ని ఏం చేయగలడు? 5 ఏళ్ళు ఏం చేయలేడు కదా. జనాలు చేసిన పనులు బట్టి స్వచ్ఛందంగా వస్తున్నారండి. మీరు చేస్తే మీకు వచ్చేవాళ్ళు, మీరు నచ్చలేదేమో అంటున్నారు అంతే తప్ప. అంతే, ఇంకేముంది అక్కడ. కొంతమంది అభిమానంగా వస్తారు, కొంతమంది చూద్దామని వస్తారు. ఏముంది? అయినా 11 సీట్లు వచ్చినోడికి మీరు అంత భయపడాల్సిన అవసరం ఉంది? అసలు మీరు లెక్క చేయకూడదు ఆయన.